ఈ ప్రసాదం ఈ భోజనం అండి అర్పణ చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని చెప్పేసి ఇదివరకు మీకు చెప్తున్నాను. 4వ అధ్యాయంలో శ్లోకం 24. ఆ శ్లోకం బాగా కంఠస్థం చేయండి. చేతిలో తీర్థం తీసుకోండి. అంతా వడ్డన పూర్తయిన తర్వాత ఈ శ్లోకం చదవండి. బ్రహ్మార్పణం బ్రహ్మవేర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ శ్లోకం చదువుకుని తీర్థం చల్లండి భోజనం మీద. ఆ పరమాత్మకు నివేదిస్తున్నట్టుగా భావన చెయ్యండి. అప్పుడేమవుతుంది? యజ్ఞశేషం. యజ్ఞశేషం మహాపవిత్రం అయిపోతుంది. రక్తం అంతా శుద్ధం అవుతుందండి. కనుక అర్జున, నేను భూమిలో ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తున్నాను. అంతేకాదు ఆ సస్యములంతా కోత కోసి ఇంటికి తెచ్చుకుని ధాన్యం అంతా దంచుకుని వంట చేసుకుంటున్నారు కదా, ఆ భోజనం నేను జీర్ణం చేస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 విధములైన భోజనం తింటున్నారండి. ఇది కఠిన గట్టిగా ఉన్నది, మెత్తగా ఉన్నది, ద్రవంగా ఉన్నది, ఇవన్నీ తింటున్నారు. వాటన్నిటిని ఎవరు జీర్ణం చేసేది? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారండి. ఇంటికి వెళ్లి భోజనం చేస్తారు. భోజనం అయిన తర్వాత పండుకుంటారు. జీర్ణం చేసేది ఎవరు? ఎస్సిమిలేషన్. ఈ ఎస్సిమిలేషన్ ప్రాసెస్ అంతా లోపల జరుగుతూ ఉంటుందండి. మనకేమైనా సంబంధం ఉందా? అహం వైశ్వాన చూడండి, మనకి టెంపరేచర్ ఉంటుంది. ఆ అగ్ని చూడండి 98 degrees ఉంటుంది. అదే వైశ్వానర అగ్ని. ఆ అగ్ని కనుక లేకపోతే ఏమవుతుంది? శవం. జీవుడు శవం అయిపోతాడండి. కనుక భగవానుడు ఆ కృష్ణ పరమాత్మ అందరి యొక్క హృదయంలో ఉండి వారు భుజించింది బాగా జీర్ణం చేస్తున్నారు. ఆహార ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ అధ్యాయానికండి భోజన టైంలో పఠించేటువంటి ఆచారం వచ్చిందండి. ఆహార విషయంలో 4 జాగ్రత్తలు చెప్తున్నాను. సమయం ఎక్కువ లేదు, సంక్షేపంగా చెప్తున్నాను. సాత్వికాహారం, మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. ఈ 4 విధాలుగా శుద్ధంగా ఉండాలండి. అర్థమైందండి? సాత్వికాహారం అంటే 17వ అధ్యాయంలో రాబోతున్నదండి. ఈ కారాలు పులుపులు తొలగించుకుని సాత్వికమైనటువంటి భోజనం అండి. అది ఎక్కువ తినకూడదు. ఎంత తినాలి? మితాహారం. మితాహారం. ఆ మితాహారానికి శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, ద్వౌభాగౌ పూరయేదన్నయతో ఏనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్. ఇదివరకు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. పొట్ట యొక్క 2 భాగములు ఈ స్థూలమైన పదార్థములతో నింపండి. అన్నము, కూర, పప్పు, పులుసు, చారు, మజ్జిగ వీటితో నింపండి. 25 భాగం నీళ్లతో నింపండి. ఇంకొక 25 భాగం ఖాళీగా పెట్టండి. ఇదండి సాత్వికాహారం. మీరు అడగచ్చు, ఏంటండి భోజనం చేసేప్పుడు ఈ మ్యాథమెటిక్స్ అంతా మాకెక్కడ కుదురుతుంది?